ఐఎమ్ వెరీ హ్యాపీ టు షో యూ పీపుల్ అనమాట. యూ ఆర్ ద టాప్ ఎర్నర్ ఎంటైర్ స్టేట్ లో, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ కి యూ ఆర్ ద టాపర్. ఎలా ఫీల్ అవుతున్నారు? మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను టాప్ ఎర్నర్ అని అన్నప్పుడు, ఆ వర్డ్స్ విన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఐఏఎస్ ఐపీఎస్ లో టాప్ వచ్చినప్పుడు కూడా ఇంత ఆనందం అనిపించదు కదా? ఎస్ మ్యామ్. రైట్. వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ వన్స్ అగైన్. నౌ స్టేజ్ ఇస్ యువర్స్. Yes, ma'am. So good evening to all and all. And first of all, thank you to Prashanti ma'am and Fani sir for giving this opportunity to our team. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది కోర్ ప్లేస్ కి మా టీం క్వాలిఫై అవ్వడము. సో నా పేరు వచ్చేసి పుష్ప నటరాజ్. సో హోమ్ మేకర్. మా హస్బెండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ది ఫీడ్ ప్లాంట్. సో తను కొంచెం అంటే లైక్ కొంచెం జర్నీలో ఉండి తను లేదు, సో నేను మాట్లాడుతున్నాను. సో అంటే డెఫినెట్ గా మేము వచ్చేసి డైమండ్ దయానంద్ అండ్ రత్న టీం నుంచి ఉన్నాం. మా మెంటర్ అండ్ కోచ్ వచ్చేసి మూర్తి సార్ అండ్ అలైక్య మ్యామ్. వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైమండ్ అండ్ మై మెంటర్స్. ఎందుకంటే మీ అందరికీ నా నేమ్ వినిపిస్తుంది అంటే కేవలము మా కోచ్ అండ్ డైమండ్స్ వల్ల మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ కమింగ్ టు నా విషయానికి వస్తే అంటే అసలు నేను ఎందుకు ఇంత ఎన్ చేశాను, సో చాలా హ్యాపీగా ఉంది. నేమ్ రావడం, ఇన్కమ్ రావడం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అన్నప్పుడు యాక్చువల్గా నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. అంటే చిన్నప్పటి నుంచి నాకు స్ట్రగుల్స్ రావడం కానీ, అంటే నా చిన్న వయసులోనే మా ఫాదర్ని నేను కోల్పోయాను అనమాట. సో అప్పుడు అట్ ద టైం అంటే నేను ఈవెన్ 5 months నుంచి నేను ఇది నాకు మైండ్లో అయితే చాలా బాగా గుర్తుండింది. సో 5 months లో ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. మా మదరే నన్ను కేర్ తీసుకొని నా గురించి కేర్ తీసుకోవడం కానీ, స్టడీస్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేయించారు. నాకు ఆ టైంలో అనిపించేది అనమాట. సో మా ఫాదర్ లేకపోయినా ఇంత బాగా చూసుకున్నారు, నేను మా మదర్ని బాగా చూసుకోవాలి. ఎటువంటి ఫినాన్షియల్ ఇష్యూ అంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ వల్లనే అలా జరిగిందని తెలిసినప్పుడు, సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ గా ఉండాలి, మా మదర్కి బాగా చూసుకోవాలి, పెద్ద జాబ్ చేయాలి, ఎవ్రీథింగ్ అని చాలా చాలా డ్రీమ్స్ ఉండేటివి అనమాట. సో అలానే కష్టపడుతూ బీటెక్ అనేది ఫినిష్ చేశాను. బట్ అందరికీ తెలిసిన విషయమే, ఒక ఫాదర్ లేకపోతే ఒక అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది అని. సేమ్ నాది కూడా అలానే జరిగింది. అంటే మ్యారేజ్ అవ్వడము, మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ కిడ్ స్టార్ట్ అవ్వడము. సో ఆ కిడ్ టైంలో కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా హోప్ నేను ఎక్కడ వదులుకోలేదు. నేను ఎట్లయినా ఫినాన్షియల్ ఫ్రీడమ్ గా ఉండాలి, మా మదర్ని బాగా చూసుకోవాలి, జాబ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈవెన్ నేను ప్రెగ్నెంట్ టైంలో కూడా నాకు ఎంటెక్ అనేది ఫినిష్ చేశాను అనమాట. సో ఈవెన్ అంటే పీక్ టైంలో కూడా ఎగ్జామ్స్ రాసి ఎంటెక్ ఫినిష్ చేశాను. బట్ ఫైనల్లీ లైక్ బాబు వచ్చిన తర్వాత కూడా కాలేజెస్ అన్ని తిరిగి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కూడా తెచ్చుకున్నాను. సో అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఒక ప్రపంచాన్ని సాధించానేమో అన్నంత హ్యాపీ అనిపించింది. సో పడ్డ కష్టం అంతా అక్కడ కనిపించింది అని కూడా అనిపించింది. సో వన్స్ జాబ్ వచ్చింది, ఎవ్రీ మంత్ మదర్ని చూసుకోవడం, కొంచెం అంత ఇంత ఇన్కమ్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. బట్ సడన్ కోవిడ్ వల్ల నా జాబ్ పోయింది. సో ఈవెన్ నా ప్రమేయం అనేది ఏమీ లేదు, బట్ నేను జాబ్ అనేది మిస్ అయ్యాను. సో పోయింది, అసలు నా మైండ్ జీరో అయిపోయింది. ఏంటి నేను ఇంత కష్టపడ్డది కూడా ఒక్క క్షణంలో నా ప్రమేయం లేకుండానే నా ఇన్కమ్ జీరో అయ్యిందని చాలా బాధ అనిపించింది. బట్ అట్లాంటి టైంలోనే అంటే నాకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్, ఓవర్ వెయిట్ ఉండడం అనేది జరిగింది. సో అట్లా వెయిట్ తగ్గాలని ప్రయత్నించేటప్పుడు మా బాబు టీచర్ ద్వారా అంటే మా కోచ్ అలైక్య మ్యామ్ అండ్ మూర్తి సార్ పరిచయం అయ్యారు. సో వాళ్ళతో నా హెల్త్ ఇష్యూస్ డిస్కస్ చేసిన నాకు వెయిట్ లాస్ గురించి చెప్పడం అనేది జరిగింది. సో వెయిట్ లాస్ ప్రాసెస్ లో నాకు ఆమ్వే బిజినెస్, ఆమ్వే సప్లిమెంట్స్ ఉంటాయని చెప్పారు. బట్ నాకు ఇంతకు ముందు కూడా తెలుసు ఆమ్వే గురించి, కొంచెం లిటిల్ బిట్ ఐడియా ఉంది సప్లిమెంట్స్ అని. బట్ నేను అంత ఫోకస్ చేయలేదు. ఎప్పుడైతే నాకు సజెస్ట్ చేశారు, నేను పర్సనల్ గా యూటిలైజ్ చేశానో అప్పుడు చూసాను అసలు సప్లిమెంట్ అంటే ఏంటి, అసలు ఆమ్వే ఎందుకు కాస్ట్ నేను పెట్టేటప్పుడు కూడా చాలా ఆలోచించాను. ఏంటి ఇంత కాస్ట్ ఉంది, ఇంత పెట్టాలనా, అవసరమా నా హెల్త్ గురించి అని. బట్ ఏంటంటే నేను బాగుంటేనే నా ఫ్యామిలీ బాగుంటారనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 4 months లో 24 kgs తగ్గాను. మా హస్బెండ్ కూడా తగ్గారు, డయాబెటిక్ రివర్స్ చేసుకున్నారు. బట్ ఈ ప్రాసెస్ లో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, వన్స్ నాకు సజెస్ట్ చేసిన సప్లిమెంట్స్ పర్సనల్ గా యూటిలైజ్ చేసుకోవడం వల్ల నా హెయిర్ పరంగా కానీ నాకు PCOD కూడా రివర్స్ అయింది. సో ఆ ప్రోటీన్ అనేది కానీ, మల్టీ వైటమిన్, ఒమేగా, చాలా అంటే లైక్ నాకు కొన్ని చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి ఇంటర్నల్ గా. సో అవన్నీ యూజ్ చేసిన తర్వాత చాలా బాగా రిజల్ట్ అనిపించింది. సో నెక్స్ట్ మంత్ కూడా ఎలాగైనా నేను కంటిన్యూ చేయాలని అనుకుంటూ ఉన్నాను. బట్ ఫినాన్షియల్
పరంగా కొన్ని ఛాలెంజెస్ రావడం వల్ల నాకు కొంచెం డ్రాప్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. బట్ అలాంటి టైంలోని మా కోచెస్ మూర్తి సార్ అండ్ అలైక్య అమ్మ మంచి ఆపర్చునిటీ గురించి చెప్పారు. దీని గురించి ఆమె బిజినెస్ చేసుకోవచ్చు, ఇలా మీకు వచ్చిన రిజల్ట్స్ చెప్పచ్చు అని. సో దాన్ని నేను కరెక్ట్ గా యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు వచ్చిన రిజల్ట్స్ నేను సప్లిమెంట్స్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ అయితే వచ్చాయి ఆ స్టేజ్ నేను అదే చెప్పాను. ఏది అంటే లైక్ ఏదేదో మిక్సెస్ అనేది కాకుండా నేను యూజ్ చేశాను కాబట్టి నాకు దాని యొక్క బెనిఫిట్స్ తెలుసు, దాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. సో వన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు నాకు క్లయింట్స్ అనేది. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎవ్రీ మంత్ నేను పీవీ చేయడం కానీ ఇన్కమ్ రావడం కానీ చాలా హ్యాపీ అని ఉంది. బట్ అక్కడ నుంచి వన్స్ నాకు టీమ్ స్టార్ట్ అయిన తర్వాత, సో వన్స్ నేను గ్రో అవ్వాలి అంటే నా టీమ్ గ్రో అవ్వాలి. సో అప్పుడు నాకు అనిపించింది మిజన్ 5K అనేది చాలా బాగా యూటిలైజ్ అయింది అనమాట. ఏంటి మిజన్ 5K అని తీసుకుంటే, మనం గ్రో అవ్వాలి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే డెఫినెట్ గా మన టీం బిల్డ్ అవ్వాలి. సో ఆ టీమ్ ని బిల్డ్ చేసుకోవాలి అంటే 90 days క్రైటీరియా అనేది చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాను. ఎవ్రీ థర్స్డే మనకి కోర్ ప్లేస్ అనేది మీటింగ్ జరిగేది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కానీ మీటింగ్స్, ఎస్పెషల్లీ ప్రశాంతి మ్యామ్ యాంబే వాళ్ళు కండక్ట్ చేసే మీటింగ్స్, ప్రోడక్ట్ ట్రైనింగ్స్ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాను. ప్రతి ట్రైనింగ్ కి మా టీం నుంచి అటెండ్ అవ్వడం అనేది మస్ట్ అండ్ షుడ్ గా కేర్ తీసుకుంటాను నేను. సో అక్కడ నుంచి నా టీంలో ఇప్పుడు శ్యామల గురించి చెప్పడం కానీ, BFI క్వాలిఫై అయింది, సో CSI అండ్ ఎవ్రీథింగ్, శరణ్య కూడా ఈవెన్ సో తను కూడా అంటే సిల్వర్ కంప్లీట్ చేసుకుంది. రెడ్ కార్పెట్ లో మీరు చూడబోతున్నారు నెక్స్ట్ లీడర్ గా. సో శరణ్య కూడా BFI అనేది కంప్లీట్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. సో ఓవరాల్ మేము ఫాలో అయ్యేది మిజన్ 5K మాకు చాలా బాగా హెల్ప్ అయ్యి కోర్ ప్లేస్ అనేది యూజ్ అయ్యింది. సో డెఫినెట్ గా అంటే ఈ మీటింగ్ అనేది యూజ్ చేసుకున్నప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి చాలా పీక్స్ లెవెల్స్ లో ఉంటాయి. ఇందాక శరణ్య గారు చెప్పారు. సో వన్స్ మనం పర్సనల్ యూటిలైజ్ చేసుకోవడంతో పాటు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల పీపుల్ కి ఇంకా ఎక్కువగా ఇవ్వగలం. ఆటోమేటిక్ గా మనం చెప్పినప్పుడు వాళ్ళు పర్సనల్ యూటిలైజేషన్ చేయడం కానీ, అక్కడ నుంచి నాకు క్లయింట్ బిల్డ్ అనేది జరిగింది. చాలా బాగా హెల్ప్ అయ్యింది క్లయింట్. సో డెఫినెట్ గా అంటే లైక్ ఈ ప్రాసెస్ లో మీరు చూడొచ్చు, అంటే నేను పర్సనల్ యూటిలైజేషన్ నుంచి ఒకప్పుడు ఒక 1500 1200 మల్టీవైటమిన్ పెట్టాలి అంటే చాలా ఆలోచించాను. సో అలాంటి టైంలో మీరు విన్నారు కదా ఇందాక ప్రశాంతి మ్యామ్ చెప్పినట్టు, విత్ ఇన్ 1.5 year లో ప్లాటినం కంప్లీట్ చేశాను. విత్ ఇన్ 6 months లో నేను సిల్వర్ అనేది అచీవ్ చేశాను. సో లాస్ట్ అక్టోబర్ కూడా నేను రూబీ కమిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే టాప్ ఎర్నర్ అన్నప్పుడు ఆ ఎర్నింగ్ ఇన్కమ్ కూడా మీతో నేను షేర్ చేసుకోవాలి. సో నిజంగా అంటే వన్స్ ఈ బిజినెస్ కి వచ్చిన తర్వాత ఈ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి నేను నా డ్రీమ్స్ ని ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకున్నాను. అంటే స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఒక టీవీ దగ్గర నుంచి ఏసీ దగ్గర నుంచి నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకున్నాను. సో మ్యాక్ ల్యాప్టాప్ అండ్ మెయిన్లీ చెప్పాలి అంటే గోల్డ్ పరంగా. సో నాకు యాక్చువల్ గా ప్రతి అమ్మాయికి ఉంటుంది గోల్డ్ పరంగా ఎలాంటి డ్రీమ్స్ ఉంటాయని అడిగితే ప్రతి ఒక్కరు చెప్తారు. సో అలా చూసినప్పుడు నేను ఒక చోకర్ ఈవెన్ 2.5 lakh అయ్యింది. అది ఇది కేవలం ఆంబే బిజినెస్ వచ్చిన తర్వాతనే నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. నాకు ఇంకా గుర్తుంది, ఆల్మోస్ట్ నేను కాలేజీలో వర్క్ చేసేటప్పుడు కూడా 1500 1 gram గోల్డ్ తీసుకోవడానికి చాలా ఆలోచించాను. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను గోల్డ్ చోకర్ అనేది తీసుకోవడం జరిగింది. మా హస్బెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు. అండ్ ఇంకోటి తీసుకుంటే మేము అంటే న్యూ స్మాల్ హౌస్ నుంచి ఒక 2 BHK అంటే లైక్ దానికి షిఫ్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 15K రెంట్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో ఫర్నిచర్ ఆల్మోస్ట్ 1 lakh సోఫా అనేది నేను అరేంజ్ చేసుకోగలిగాను. సో అవన్నీ తలుచుకుంటే అసలు ఎందుకు నాకు ఇది ఇంతకు ముందు పరిచయం అవ్వలేదా చాలా ఫీల్ అయ్యాను అనమాట. అసలు ఇది ముందు పరిచయం అయ్యింటే నేను మా మదర్ కి కూడా ఈవెన్ ఒకప్పుడు ఫ్రూట్స్ 100 rupees ఫ్రూట్స్ తీసుకోవాలంటే చాలా ఆలోచించే సిచ్యువేషన్. అలాంటి టైంలో ఈ రోజు నేను మంత్లీ మదర్ కి 10,000 సప్లిమెంట్స్ ఇస్తున్నాను. ఈవెన్ మా మదర్ కి అండ్ మా మదర్ ఇన్ లా ఈవెన్ చెప్పాలి అంటే నిజంగా నేను ప్రౌడ్ గా చెప్తాను. సో వన్స్ ఆవిడకు ఆథరైటిస్ ఫామ్ అయ్యాయి. సో ఆపరేషన్ చేయాలనే సిచ్యువేషన్ నుంచి నేను ఈ డైట్ లో చేయడం అనేది చేసిన తర్వాత మా మదర్ ఇన్ లాకి నేను డైట్ అనేది స్టార్ట్ చేయించి సప్లిమెంట్స్ మెయిన్ గా యూజ్ చేయించాను. సో ఆవిడ మీరు నమ్మరు, అసలు ఆపరేషన్ అవసరం లేదన్నారు డాక్టర్స్. తన పని తను చేసుకోగలుగుతుంది. ఎవ్రీథింగ్ అంటే ఈవెన్ ఏదైనా మర్చిపోతుంది, కానీ ఫోన్ చేసినప్పుడు
అమ్మ నాకు ఈ సప్లిమెంట్ అయిపోయింది పంపించు, అది అసలు మర్చిపోదు అనమాట. సో నిజంగా గ్లూకోజమైన్ అనేది చాలా బాగా హెల్ప్ చేసింది. ఎవ్రీథింగ్ అనేది మా మదర్ ఇన్ లాకి సప్లిమెంట్స్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. రియల్లీ వెరీ థ్యాంక్ యూ. అలాంటి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశారు మన ఆంబే వాళ్ళు. సో దానికి డెఫినెట్ గా నేను హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ ఇంకోటి వచ్చేసి రీసెంట్ గా నేను ఇంకా 25 lakhs సెండ్ చేసుకున్నాయి ఫ్లాట్ అనేది నేను తీసుకోబోతున్నాను. వితిన్ 2 to 3 months లో అది కూడా తీసుకుంటాను. త్రూ ఆల్ దీస్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ అనేది నాకు ఆంబే నుంచే జరిగింది. సో నేను ప్రౌడ్ గా ఎప్పుడు అడిగిన, నిద్రలో లేచి అడిగినా కూడా నేను ఇది గర్వంగా చెప్తానన్నమాట. మెయిన్లీ దీనికి నాకు హెల్ప్ చేసింది ఆంబే మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అయితే ఒకటి, బట్ నాకు హెల్ప్ చేసింది మా కోచెస్ అండ్ మా మెంటర్స్, మెయిన్లీ మ్యామ్ ఫనీ సార్. ఎప్పుడు ఏ డౌట్ అడిగినా చంద్రు సార్ కానీ నాగరాజ్ సార్ కానీ భలే చాలా బాగా హెల్ప్ చేశారు, అకౌంట్ మేనేజర్. సో అంటే ఒక పని చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే వాళ్ళు ఉంటేనే మనం ఫర్దర్ గా వెళ్ళగలము. నాకు ఈ ప్రశాంతి మ్యామ్ యూజ్ చేసే ట్రైనింగ్స్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి మా టీమ్ కి. సో నెక్స్ట్ టైం కూడా శ్యామ్లా రెడ్ కార్పెట్ మీద చూడబోతున్నారు వితిన్ 4 months లో. అండ్ శరణ్య కూడా ప్లాటినం విత్ మాతో పాటు ఫౌండర్ ప్లాటినం కూడా అవ్వబోతుంది. బై ఆంబే యూజ్ చేసే ట్రిప్స్ ఇవన్నీ చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటాం మేము. గర్వంగా చెప్తాను, నా టీం నుంచి నెక్స్ట్ టైం కి ఇంకొక BBI BFI అనేది కూడా రాబోతున్నారు. సో రియల్లీ అంటే చాలా చాలా థ్యాంక్స్ టు ఆంబే కార్పొరేషన్ అండ్ ప్రశాంతి మ్యామ్, ఫనీ సార్, అండ్ మెయిన్లీ మా కోచెస్ మూర్తి సార్, అలైక్య మ్యామ్, అండ్ దానంద్ సార్, అండ్ రత్న మ్యామ్. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా ఇంత మంచి కార్పొరేషన్ లో నేను ఉన్నాను, అందులో టాప్ ఎర్నింగ్ అన్నప్పుడు నేను ప్రపంచాన్ని ఏలేసాను అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యా, బ్యాక్ టు ది హోస్ట్. ఆబ్వియస్ గా పుష్పలత గారు, అండ్ డెఫినెట్ గా మీరు జయించాను అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఫస్ట్ చదివే పేరు మీ పేరే మేము చదువుతూ ఉంటాము. అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే మేము ఎప్పుడు చెప్పే పేరు ఈ రోజు మేము ఆడియన్స్ అందరికి కూడా ఎస్ దిస్ ఇస్ ట్రూ అని చూపించడానికి కూడా బాగుంది. అండ్ ఈ రోజు ప్రోగ్రామ్ అయితే అంటే ఒక ముగ్గురు ఆడపుల్ని అలా చూపించినట్టుగా నాకు అనిపించింది. అఫ్ కోర్స్ మీ బెటర్ హాఫ్ సపోర్ట్ తోనే మీరందరూ కూడా అచీవ్ చేశారు. బట్ మీరొక్కరు కూడా సాధించగలరు, ఉమెన్ అనుకుంటే ఏదైనా చేయగలరు అనేది మీ ముగ్గురిని చూస్తే నాకు అర్థమవుతోంది. అండ్ నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చింది, ఉమెన్ కోర్ ప్లస్ ఎందుకు చేయకూడదు, ఉమెన్ ఎక్స్క్లూజివ్ కోర్ ప్లస్ అనే ఐడియా కూడా నాకు ఒక చిన్న విత్తనం వచ్చిందనమాట మీ అందరినీ చూసిన తర్వాత. అండ్ ఎక్కడ మీరు ఫ్లాట్ కొంటున్నాను అని చెప్పడం మర్చిపోతారేమో అని నేను టెన్షన్ పడ్డాను. మీరు చాలా ఇంకా అంటే ఏ దిష్టి తగలకుండా సో ఇంకా ముందు చాలా పెద్ద పిన్ లెవెల్స్ ని అచీవ్ చేస్తూ, సో మీరు ఎలా అయితే మీ టీమ్ ని అంటే మీరు ఒక 14 to 15 months లో యూ హ్యావ్ ప్రూవ్డ్ పీపుల్. అంటే మనము ఇన్ని సంవత్సరాలు స్పెండ్ చేయాలి, మనకు బిజినెస్ లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏమక్కల ఎలాంటి వాళ్ళైనా, కొత్త వాళ్ళైనా, ఉమెన్ అయినా, స్టూడెంట్ అయినా, ఎవరైనా అచీవ్ చేయొచ్చు. బీయింగ్ ఎ ఉమెన్ మనం అచీవ్ చేయొచ్చు అని మీ ముగ్గురు కూడా ప్రూవ్ చేశారు. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ లో ఉన్న